నమస్తే, నేను ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపుతున్న మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్లో క్రమశిక్షణ చర్యల ప్రక్రియ తుది దశకు చేరుకుంది. కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించాలంటూ టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చేసిన సిఫార్సులపై సెప్టెంబర్ 2వ తేదీ తర్వాత ఏఐసీసీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సెప్టెంబర్ 2న ఢిల్లీకి చేరుకోనున్నారు. ఆయన రాకతోనే ఈ నివేదికపై అధిష్టానం అధికారికంగా చర్చించి తుది నిర్ణయం ప్రకటించనుంది. మరోవైపు సురేఖ తరపున అధిష్టానం వద్ద రాయబారం నడిపేందుకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నిరాకరించడం, సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే క్రమశిక్షణ కమిటీ నిర్ణయమే ఫైనల్ అని స్పష్టం చేయడంతో కొండా సురేఖ భవితవ్యంపై ఉత్కంఠ పరాకాష్ఠకు చేరింది. ఈ తాజా రాజకీయ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం. మంత్రి కొండా సురేఖ వ్యవహారంలో కాంగ్రెస్ అధిష్టానం చర్యలకు సమయం ఆసన్నమైనట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 2 తర్వాత ఆమె మంత్రి పదవిపై అధిష్టానం అధికారిక నిర్ణయం వెలువరించే అవకాశం ఉంది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలను పర్యవేక్షించే కీలక నేత ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నారు. ఆయన సెప్టెంబర్ 2న దేశ రాజధాని ఢిల్లీకి చేరుకోనున్నారు. కేసీ వేణుగోపాల్ ఢిల్లీకి వచ్చిన వెంటనే టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి పంపిన సమగ్ర నివేదిక పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అభిప్రాయాలపై చర్చించి తుది కార్యాచరణను ఖరారు చేయనున్నారు. సురేఖపై వేటు పడకుండా అధిష్టానం వద్ద మధ్యవర్తిత్వం వహించాలని కోరిన కొండా మురళి అభ్యర్థనను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తిరస్కరించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం పార్టీ గౌరవానికి భంగం కలిగించేలా జరిగిన పరిణామాల్లో తానేమీ జోక్యం చేసుకోలేనని, క్రమశిక్షణ కమిటీ పరిధిలోని అంశాల్లో తలదూర్చబోనని బట్టి విక్రమార్క స్పష్టం చేసినట్లు సమాచారం. క్రమశిక్షణ ఉల్లంఘనలపై రాజీ పడే ప్రసక్తే లేదని, క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన సిఫార్సుల ప్రకారమే అధిష్టానం తదుపరి చర్యలు ఉంటాయని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే తేల్చి చెప్పారు. ప్రభుత్వ పెద్దలను, ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తూ కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలను అధిష్టానం అత్యంత తీవ్రమైన క్రమశిక్షణ రాహిత్యంగా పరిగణిస్తోంది. ఇప్పటికే అటవీ శాఖలో డిప్యుటేషన్ల రద్దు, శాఖాపరమైన నిర్ణయాల ద్వారా సంకేతాలు ఇచ్చిన సర్కార్ సెప్టెంబర్ 1వ వారంలో కేబినెట్ నుంచి సురేఖను తప్పించే దిశగానే అడుగులు వేస్తోంది. కాంగ్రెస్ పార్టీలో వస్తున్న వరుస వివాదాల పట్ల రాహుల్ సైతం తీవ్ర అసంతృప్తితో ఉన్నారని గాంధీ భవన్లో టాక్. నేతలు నోరు జారకుండా అదుపులో ఉండేందుకు చర్యలు తీసుకోవాల్సిందేనని భావిస్తున్నారట. ప్రభుత్వం అందించే పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయడం లేదని గుర్రుగా ఉన్నారట. అంతేకాకుండా ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై కనీసం ఖండన కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో కాంగ్రెస్ కేబినెట్లో మంత్రులు ఉన్నారని, వారిని తప్పించాలని సీఎం చూస్తున్నారని తెలుస్తోంది. ఎంతటి సీనియర్ నాయకులైనా పార్టీ లైన్ దాటితే చర్యలు తప్పవన్న బలమైన హెచ్చరికలను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ క్యాడర్కు పంపడమే అధిష్టానం ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. సెప్టెంబర్ 2 తర్వాత ఏఐసీసీ ఎలాంటి అధికారిక ప్రకటన చేస్తోంది, కొండా దంపతులు దీనికి ప్రతిగా ఎలాంటి రాజకీయ నిర్ణయం తీసుకుంటారనేది రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది.